తర్వాత బాలేబాబు గారి ఫ్యాన్సే కాకుండా మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా చాలా బాధపడ్డారు. సినిమా కోసం అంతా ఈగర్గా వెయిట్ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడానికి చిరంజీవి గారే కారణం అని చెప్పేసి కొత్తగా ఫ్యాన్స్ గుర్తిస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం అంటారు? అందులో నిజం లేదని అనుకుంటున్నా. అందరి ఫ్యాన్స్ లాగానే నేను కూడా చాలా హోప్స్ పెట్టుకున్నా మూవీ రిలీజ్ అయితే చూడాలి అని చెప్పేసి. ఎందుకంటే ఆయన వచ్చిన గిఫ్ట్స్ కానించి లుక్స్ కానీ సాంగ్స్ కానీ లేకపోతే వచ్చిన టీజర్లో డైలాగ్స్ కానీ మైండ్ పోయిన అంటే అఖండ 1 కంటే 2 చాలా ఇంపాక్ట్ ఉంది. చాలా అంటే ఎంత హోప్స్ పెట్టుకున్నాం అంటే ఖచ్చితంగా వెళ్ళాలి రిలీజ్ రోజు, ఎంకరేజ్ చేయాలి, ఆయన శివుడి గంటలో ఉన్నాడు, ఆ డైలాగ్లు బాగుండే అని చెప్పేసి చాలా ఇష్టపడ్డాం. మేమే కాదు వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళైతే బ్యానర్లు రెడీ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మళ్ళీ అది ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని అంటే నమ్మకం పోయే విధానం ఉంది. అంటే ఎప్పుడు రిలీజ్ అవుతా నెక్స్ట్ డేట్ అని కన్ఫామా లేదా మళ్ళీ అప్పుడు ఎలా చేస్తున్నారు అది కూడా డౌట్. ఆ బాధలో ఉన్నారు. చిరంజీవి వల్ల అది ఫేక్ అండి. బ్రో, బాలయ్య గారి సినిమాలు వరుసగా హిట్లు కొడుతున్నాయి, చిరంజీవి గారి సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి, అందుకోసమని గడ్జితో ఈ విధంగా చేశారని చెప్పేసి కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. అసలు ఇందులో నిజం ఉందంటారా? అండి ఇప్పుడు దానికి మూవీ ఆడడానికి చిరంజీవి గారిది బాలకృష్ణ గారిది ఒకటే రోజు ఉందా మూవీ రిలీజ్? లేదు కదా. ఒకటే రోజు ఉంటే క్రియేట్ చేసిన ఒకటే రోజు ఉన్న చాలాసార్లు ఒకసారి రిలీజ్ అని అప్పుడు లేని ఇప్పుడు ఎలా వచ్చింది? ఒకటే రోజు కాదు కదా. వాళ్ళకి అంత అవసరం ఒక ఆపాలన్నా ఆపగలరా? అధికారం ఎవరిది? ఇంకో 1 నెల పెంచుకుంటాడు టికెట్ రేటు. ఎట్లా కుదిరిద్ది? అది ఆపలేదు. ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతుందేమని కొంతమంది అంటున్నారు. ఒకవేళ సంక్రాంతి రిలీజ్ అవుతే హెవీ కాంపిటీషన్ సంక్రాంతి, మరి ఈ సినిమా నెగ్గగలుగుతాయి అంటారు? అసలు సంక్రాంతికి చిరంజీవి గారు ఉంది. ఒకవేళ 2 రిలీజ్ అయితే ఆ రోజు ఇంకా చిరంజీవి గారిని కొంచెం ఇబ్బంది ఇక సాంగ్, ఎందుకంటే అఖండ 2కి బాగా ఎక్కువ ప్లేస్ ఉంది, కొంచెం ఇంపాక్ట్ పడింది ఆ మూవీ మీద. థ్యాంక్ యూ.